వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం తక్షణ స్పందన. మా ఊరికి రోడ్డు లేదని చెప్పడంతో గంటల వ్యవధిలోనే చర్యలు. 2 రోడ్ల కోసం మొత్తం 6.2 కోట్ల నిధులు మంజూరు. మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి లోకేష్. పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తానని విద్యాశాఖ మంత్రిగా హామీ. కలిసికట్టుగా పాఠశాలను బలోపేతం చేద్దామని పిలుపు. అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం. ల్యాండ్ పుల్లింగ్కు భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు. సమీకరణ కుదరకపోతే వచ్చే నెలలో భూసేకరణ నోటిఫికేషన్. కాగ్నిజెంట్ రాకతో వేలాదిగా ఉద్యోగ అవకాశాలన్న మంత్రి వాసంశెట్టి. గత ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి హబ్గా మారిందని విమర్శ. ఇటీవల వరల్డ్ కప్ భారత అందుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక చేసిన ఓ విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే స్పందించి ఆమె స్వగ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పరిపాలనలో తనదైన వేగాన్ని చూపిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. తన స్వగ్రామమైన మడకసిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమావతి పంచాయతీ పరిధిలోని తంబలహెట్టికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దీపిక ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వినతిని స్వీకరించిన పవన్ కళ్యాణ్ రోడ్డు వేయిస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లను పరిశీలించి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేశారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నెహల్లి నుంచి తమ్మలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్లు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ అంచనాలకు ఉప ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపి మొత్తం 6.2 కోట్ల నిధులను మంజూరు చేశారు. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా గంటల వ్యవధిలోనే నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో మానవతా విలువలు కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తన ఉపాధ్యాయులే కారణమని ఆయన గుర్తు చేసుకున్నారు. మంగళగిరిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో స్వర్ణోత్సవ శిలా ఫలకాన్ని, నూతన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. మంగళగిరిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో స్వర్ణోత్సవ శిలా ఫలకాన్ని, నూతన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ, అనాథలకు అండగా నిలుస్తూ ఇల్లు లేని వారికి నీడ కల్పిస్తూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్న గొప్ప వ్యవస్థ ఇది. 50 ఏళ్లుగా దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి పురోభివృద్ధికి కృషి చేస్తుంది అని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలలో సుమారు 35 పాఠశాలల ద్వారా విద్యతో పాటు విలువలను అందిస్తోందని కొనియాడారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పుల్లింగ్కు ఇవ్వలేదని, వారితో మరోసారి మాట్లాడతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయిస్తామని, R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ల్యాండ్ పుల్లింగ్కు ఇవ్వని భూముల్లో ఫ్లాట్లు పొందిన సుమారు 700 మంది రైతుల అభిప్రాయాలు సేకరించగా ఎక్కువ మంది అక్విజిషన్ తర్వాత అవే ఫ్లాట్లు తీసుకుంటామని చెప్పగా 37 మంది వేరే చోట ఫ్లాట్లు కేటాయించమని కోరారని వివరించారు. జరీబు, గ్రామ ఖండం ఫ్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన దాకా వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో
274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు, కేవలం అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 86 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్డు హిట్, గ్రామ కంఠం వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి ఒక 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము, మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు, వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడే చెప్పాను, ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా, ఐటీ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇటీవల విశాఖలో ప్రారంభమైన కాగ్నిజెంట్ సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో విశాఖను గంజాయి ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. కాగితాలపై పెట్టుబడులు చూపించి నకిలీ పెట్టుబడిదారుల పేరుతో భూములు కేటాయించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ విధానాల వల్లే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్పై అసత్య ప్రచారం చేస్తూ కోటి సంతకాలు సేకరించడం రాజకీయంగా హాస్యాస్పదంగా ఉందని సుభాష్ అన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం తగదని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. నాలెడ్జ్ ఎకానమీగా, ఏఐ హబ్గా అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్గోజెంట్ని ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా సిఇఓ గారు 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన సమ్మిట్లో 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం, గతంలో 20 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం, సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఈ కోడిగుడ్డు మంత్రి మరి అనేక వ్యాఖ్యలు, హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇన్ఫోసిస్ని మేము తీసుకుని వచ్చాం, అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది, వెనక చూపు ఉంది, మీరేం అభివృద్ధి చేశారయ్యా? గంజాయి హబ్గా, ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి భూములు కేటాయిస్తానని చెప్తున్నా ఉన్నారు. అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా? ఒక్కొక్కటిగా వీగిపోతూ ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకు వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని
సహకరించండి కోర్టులకి. ఈ రోజున నిరుద్యోగ సమస్య, గంజాయి సమస్య, ఫ్యాక్షనిజం సమస్య, అనేక భూములు మీకు ఇవ్వకపోతే 22A పెట్టడం, అనేక రకాల హింసలు పెట్టారు. ఈరోజు మీద ఏదో అభివృద్ధి చేసాం, ఆ కంపెనీని తెచ్చాం, ఈ కంపెనీని తెచ్చాం అని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందా అసలు? ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి సైతం భవానీ విశేష సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇరుముడులు తలదాల్చి భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ ముగించి క్యూ మార్గాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. గురు భవానీలతో మాలలు విరమింపజేసిన అనంతరం హోమగుండాల్లో టెంకాయలను సమర్పించి దీక్షకు స్వస్తి పలుకుతున్నారు. దేవస్థాన అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భవానీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో భవానీ దీక్షా విరమణలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజున వేకువ జాము నుండే భవానీలు విశేష సంఖ్యలో అమ్మవారిని ఇరుముడులు సమర్పించేందుకు తరలి వచ్చారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు అధికారులు చేశారు. భవానీలు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ ముగించి క్యూ మార్గాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. భవానీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్తో పాటు 19 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు. తాత్కాలిక కేశ ఖండనశాల, ఘాట్ల వద్ద తలనీలాల సమర్పణకు 950 మంది క్షురకులను నియమించారు. దీంతో దీక్షల విరమణ సజావుగా సాగుతున్నాయి. గిరి ప్రదక్షిణ మార్గం వివరాలను అందించేందుకు మొబైల్ యాప్ను రూపొందించి భవానీలకు అందుబాటులోకి తెచ్చారు. 9 కిలోమీటర్ల మేర సాగనున్న గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే భవానీలు విసర్జించిన వస్త్రాలను గతంలో ఒక వాహనంలో తరలించేవారని, ప్రస్తుతం అక్కడ అపరిశుభ్రమైన ప్రదేశంలో పడవేస్తున్నారని ఒక భవానీ భక్తుడు ఆవేదన చెందారు. ప్రజలు జంక్ ఫుడ్కు దూరమై పౌష్టిక ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. గ్రామీణ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా స్వదేశీ జాగరణ్ మంచ్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. కష్టపడి పనిచేస్తున్న స్వదేశీ ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ సమీపంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కుటీర, చిన్న, మధ్య తరహా స్వదేశీ ఉత్పత్తుల మహిళా ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించే స్వదేశీ అంగడి స్టాల్స్ సముదాయం ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గ్రామీణ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా రాగి, కొర్రలు, గోధుమలు, మిల్లెట్స్తో తయారైన పౌష్టికాహార పదార్థాలు, ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులు, గ్రామీణ తేనె, కుంకుడుకాయ రసం, దేశీ గుడ్లు, ఆర్గానిక్ ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, దుస్తులు తదితరాలను దాదాపు 30కి పైగా స్టాల్స్ ద్వారా ఒకే చోట ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసి కష్టపడి పనిచేస్తున్న స్వదేశీ ఉత్పత్తిదారులను ప్రోత్సహించడం అత్యంత అవసరమని అన్నారు. స్వదేశీ జాగరణ్ మంచ్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ఆకాంక్షించారు. సీతారామ కళ్యాణ మండపం మరి ఇక్కడ స్వదేశీ జాగరణ మంచ్ అనే పేరుతో ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు, రాగితో చేసినవి కానీ, కొర్రలతో చేసినవి కానీ, అలాగే గోధుమలతో చేసినవి కానీ, అనేక తినుబండారాలు కానించి మరి ఆర్గానిక్ వస్తువులు, అలాగే మంచి ఫుడ్డు ఐటమ్స్, అలాగే క్లాత్స్, అట్లాగే పుట్ట తేనె, గ్రామీణ తేనె, గ్రామీణ కుంకుడుకాయ రసం, ఇవన్నీ కూడా వామ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్గా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ప్రారంభించుకున్నాం, సంతోషం. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.
అసలు ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయి, మార్కెట్లో మనకి సూపర్ మార్కెట్లో కానీ దొరకని వస్తువులు ఇక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి. దీన్ని ఇప్పుడే అన్ని దాదాపు 30 స్టాల్స్ దాకా ఉన్నాయి. దీన్ని సందర్శించాం. దీనివల్ల మెరుగైనటువంటి జీవన విధానం, ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం దీనికి అలవాటు చేసుకోవడానికి మన పూర్వపు పద్ధతుల్లోకి ఇప్పుడంతా ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయినటువంటి యుగంలో మళ్ళా మన మిల్లెట్స్తో అలాగే పౌష్టికాహారం మంచి ప్రోటీన్స్తో ఉన్నటువంటి ఐరన్ ఫుడ్ ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎన్నిటిని చూసి దాన్ని మనం నేర్చుకోవటం, అలాగే ఇలాంటి స్టాల్స్ పెట్టి కష్టపడి పెట్టిన వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈరోజు స్వదేశీ సంత అనేది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితేమి చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తున్నటువంటి ఈ సమృద్ధి కారులు అయితేమి, అదేవిధంగా గో ఆధారిత ఉత్పత్తులు అయితేమి, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయదారులు అయితేమి, వీళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి మార్కెటింగ్ చూపించేటువంటి బాధ్యత ఈ స్వదేశీ జాగరణ మంచి తీసుకున్నది. అదేవిధంగా మన విజయవాడ పట్టణంలో దాదాపు ఇప్పటికీ ఇది 8వ సంతగా నడుస్తూ వస్తున్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో మన స్వదేశీ సంతలు నిర్వహిస్తూ వస్తున్నాము. అంతేకాకుండా ఈ స్వదేశీ జాగరణ మంచి అనేది ఈ యొక్క స్వదేశీ రన్ అనే ఒక పేరుతో దేశవ్యాప్తంగా వివేకానంద జయంతి జనవరి 12వ తేదీ నుంచి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జనవరి 26 దాకా ఈ స్వదేశీ ఉత్సవాల పేరుతో స్వదేశీ రన్ అనేది ప్రతి ప్రాంతంలో రన్ అవుతుంది. అంతేకాకుండా మనం రాబోయే రోజుల్లో విజయవాడలో రేపు ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో మనం స్వదేశీ మేళా అంటే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తాన్ని ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఈ యొక్క స్వదేశీ మేళా నిర్వహిస్తున్నాము. దేశ ప్రజల్లో స్వదేశీ భావం నెలకొల్పడానికి బాలగంగాధర్ తిలక్ ఏదైతే ప్రయత్నం చేశారో ఆ రోజుల్లో అదే ప్రయత్నాన్ని స్వదేశీ జాగరణ మంచి దేశవ్యాప్తంగా చేస్తూ ఉంది. మన దేశంలో ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ చెప్తా ఉన్నారు, వోకల్ ఫర్ లోకల్, స్థానిక వస్తువులను ఉపయోగించండి, స్థానిక యువతకు ఉపాధి కల్పించండి అనేది ఏదైతే పిలుపుందో ఆ పిలుపుని అందుకుని విజయవాడ మహానగరంలో ఇది 10వ స్వదేశీ సంతగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఈ స్వదేశీ సంతలో పాల్గొని స్థానిక ఉత్పత్తులను ఉపయోగించి మన దగ్గర ఉపాధి వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేయాలనేటువంటిది స్వదేశీ జాగరణ మంచి యొక్క ఆలోచన. 1992లో స్వదేశీ జాగరణ మంచి భారతదేశంలో ప్రారంభమైంది. దేశ ప్రజల్లో స్వదేశీ భావాన్ని పెంపొందించడం, ఇది మన వస్తువు కాబట్టి మనం కొనాలి, మన విదేశీ వస్తువుల్ని మనం తక్కువ ఉపయోగించాలి, లోకల్ వస్తువులు ఎక్కువ ఉపయోగించాలనే భావన ప్రజల్లో తీసుకురావడం స్వదేశీ జాగరణ మంచి యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా విజయవాడ మహానగరంలో తయారైనటువంటి వస్తువులందరినీ ఒక చోట ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ స్వదేశీ సంత యొక్క ముఖ్య ఉద్దేశం. నేను స్వదేశీ జాగరణ మంచుకి విజయవాడకు మహిళా ప్రముఖుని. ఇవి స్వదేశీ సంతలు, ఇవి సీతారామయ్య కళ్యాణ మండపం, ఇది సత్యనారాయణపురం సీతారామయ్య కళ్యాణ మండపంలో 13, 14వ తారీఖు కండక్ట్ చేశాము. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళని ప్రోత్సహించి ఆర్థిక పరిస్థితులు వాళ్ళు మెరుగుపరచాలని వీళ్ళకి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా సేల్ చేయాలి అనేది కూడా వాళ్ళకి నేర్పించి సేల్స్ చూపిస్తున్నానండి. వీళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగు చేయించాలి అనే సంకల్పంతో ఇది స్టార్ట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైము వాసవి కళ్యాణ మండపంలో చేసాము. ఇది 2వ స్వదేశీ సంత. ఇది ఇప్పుడు 40 స్టాల్స్ కండక్ట్ చేసామండి. అది అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో, అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో ఇవి చేసినవని ఎంకరేజ్ చేయటం మెయిన్. దీనివల్ల ఏంటంటే మనకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా మనకు యూనిట్ అనేది ఉంటే మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇది నిర్వహించడం జరుగుతుంది. పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మధురానగర్ మెయిన్ రోడ్ నందు గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ దేవానందం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరవుతారని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మధురానగర్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మధురానగర్ మెయిన్ రోడ్ నందు గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పాస్టర్ రెవరెండ్ దేవానందం తెలిపారు. మధురానగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధురానగర్, ముత్యాలంపాడు, దేవీనగర్, మధ్యకట్ట, గులాబీ తోట తదితర ప్రాంతాలకు చెందిన సేవకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నికైన సేవకులకు 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించే బాండ్స్ను ఆయన చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. ఈ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ దేవునికి మహిమకరంగా, ప్రాంత ప్రజలకు దీవెనకరంగా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ కుల మతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సోమవారము 15వ తారీఖున సాయంకాలము 5 గంటలకు మధురానగర్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క ఆధ్వర్యంలో మధురానగరు, ముత్యాలంపాడు, దేవీనగరు, మధ్యకట్ట, గులాబీ తోట ఈ తదితర ప్రాంతంలో ఉండేటువంటి సేవకులందరూ కూడా ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించడానికి నిశ్చయించడం జరిగింది. దీనికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి సేవకులకు 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించేటువంటి ఆ బాండ్స్ను కూడా వారి చేతుల మీదుగా అందజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషను సేవకులందరం కూడా కలిసి దీన్ని దేవునికి మహిమకరముగా, మా ప్రాంత ప్రజలకు దీవెనకరముగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని కొరకు మీరు ప్రార్థించండి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా ప్రేమ విందును సిద్ధపరుస్తున్నాం. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతముగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది ఒక సంఘానికో లేదా ఒక చర్చికో సంబంధించింది కాదు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అందరము కలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఆంధ్ర నాట్య సంగమం 2025 పోటీలు విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా జరిగాయి. మన సంస్కృతి వారసత్వమైన ఈ నృత్య రూపకాన్ని భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించాల్సిన అవసరం ఉందని వక్తలు తెలిపారు. ఆ దిశగా గురువులు, తల్లిదండ్రులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర నాట్య సాంప్రదాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ భాగస్వామ్యంతో స్వరనర్తన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర నాట్య సంగమం 2025 పోటీలు విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 18 టీంలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, అభినవ సత్యభామ, గురు డాక్టర్ కళా కృష్ణ, స్వర నర్తన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మమోహన్ దెందులూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర నాట్యానికి ఉన్న విశిష్టతను వివరించి దివంగత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ ఈ సాంప్రదాయ నృత్యానికి చేసిన సేవలను స్మరించారు. మన సంస్కృతి వారసత్వమైన ఈ నృత్య రూపకాన్ని భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా గురువులు, తల్లిదండ్రులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ సంస్థల విద్యార్థులు పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారని ప్రశంసిస్తూ పాల్గొన్న విద్యార్థులు గురువుల కృషిని అభినందించారు. 2000 సంవత్సరాల నాటి దేవదాసి నృత్యాలను పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వెలుపలికి తీసి దీనిని ఆంధ్రనాట్యం అనే ఒక పేరు పెట్టి ప్రజల్లోకి తీసుకొని వచ్చారు. ఇంచుమించు 60 సంవత్సరాలు మొత్తం ఎంతో ఇండియాలో చాలా ప్రచారమైంది. ఎందరెందరో శిష్యురాండ్రు వారి దగ్గర తయారయ్యి కళాకృష్ణ గారి దగ్గర నుంచి ఎందరో వందలాది శిష్యులు మొత్తం భారతదేశమంతా కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
దీనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయేటప్పటికీ ఈ ఆంధ్రనాట్యం అనేటువంటి పేరు ఆ తెలంగాణ ప్రాంతంలో తగ్గిపోయింది. అయితే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వృద్ధులైన తరువాత వారిని చూడటానికి పద్మ నళిని మోహన్ గారు వీరిద్దరు దంపతులు వారి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ నేను పెద్దవాడిని అయిపోయాను, నేను చేసినదంతా చేశాను, దేశానికి అప్పచెప్పాను, మీరందరూ కూడా శ్రద్ధగా నేర్చుకున్నారు, మీకు కలిమి బలిమి ఉంది కాబట్టి ఈ ఆంధ్రనాట్య విద్యను ప్రచారం చేయండమ్మా అని అన్నారు. అనేటప్పటికీ ఆ అమ్మాయి ఎన్నో వందలాది ప్రోగ్రామ్స్ చేసింది. స్వరనర్తనం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి వారి భర్త గారి యొక్క సహకారంతో ఆమె భార్యాభర్తలిద్దరూ కూడా ఈ ఆంధ్రనాట్యాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. కళాకృష్ణ గారు అనేకమైనటువంటి నృత్యాంశాలను చాలామంది శిష్యులకు శిష్యురాండ్రకు అందరికీ కూడా నేర్పిస్తూ ముందు ముఖ్యంగా ఈ స్వరనర్తనం అనేటువంటి సంస్థను ఈ పద్మా మోహన్ తరువాత కరాటే నవత గారు ఇద్దరూ కూడా కలిసి ఎంతో అభివృద్ధిలోనికి తీసుకొని వస్తున్నారు. నర్తన వాళ్ళు నిర్వహిస్తున్న ఈ నాట్య పోటీలలో పాల్గొనటం చీఫ్ గెస్ట్గా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు నేలపైన పుట్టిన ఒక నాట్యం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రనాట్యం మరియు కూచిపూడి. ఇటువంటి ఆర్ట్ ఫామ్స్ని ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది మన బాధ్యత కూడా. కాబట్టి 3000 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఈ యొక్క ఆంధ్రనాట్యాన్ని బ్రతికించడానికి అనేక గొప్ప గొప్ప నాట్యకారులు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వంటి వారందరూ కూడా కృషి చేసి దీనికి ప్రాణదాతగా నిలిచి ఆంధ్రనాట్యం అన్న ఒక పేరు పెట్టి ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఆ నాట్యానికి అవకాశాలు అన్నవి చాలా తక్కువ అవ్వడం ఒక బాధాకరమైన విషయం. ఆ నాట్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మళ్ళీ బ్రతికించాలని స్వరనర్తన వాళ్ళు అది ఒక ఉద్యమంలాగా తీసుకొని నవత గారు పద్మమోహన్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంతో అభినందించదగ్గ విషయం. దీనికి ఈరోజు ఖచ్చితంగా కల్చర్ కమిషన్ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కళలను ప్రోత్సహించాలి అన్న ఒక ధ్యేయాన్ని మా పైన పెట్టారు. ఈ బాధ్యతతోనే ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రనాట్య కళాకారులందరికీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలలో అదేవిధంగా నేషనల్ వైడ్ మన స్టేట్ని రిప్రజెంట్ చేసే అవకాశాలు కూడా కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఈ నెల 17 నుండి జనవరి 14 వరకు ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మండలపర్తి సత్య శ్రీహరి తెలిపారు. వేద సమానమైన వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులందరూ ఈ విశేష ధనుర్మాస మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు. వైశాఖ పూర్ణమి రోజున ప్రారంభమైన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి గత అనేక సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రతి పౌర్ణమికి విశేషంగా పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తూ దినదిన అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు గోదా రంగనాథుల అనుగ్రహార్థం ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోని తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం సమయంలో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద్ద సిద్ధ సాధన అనే శ్లోకంతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గోదాదేవి అవతార మహిమను భక్తి మార్గాన్ని లోకానికి చాటి చెప్పిన విధంగా ఈ పారాయణం ద్వారా భక్తులు ఇహలోక సౌభాగ్యం పరలోక మోక్షాన్ని పొందుతారని పేర్కొన్నారు. వేద సమానమైన వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులందరూ ఈ విశేష ధనుర్మాస మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరై అనంతమైన పుణ్యం ఐశ్వర్యం సౌభాగ్యం ఆరోగ్యం పొందాలని ఆయన కోరారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి వారి యొక్క మంగళాశాసనములతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజు నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతూ ఇన్ని సంవత్సరాల బట్టి కూడా ప్రతి ఆదివారం ప్రతిరోజు అదేవిధంగా ప్రతి పూర్ణిమకి విశేషంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 17వ తేదీ అనగా డిసెంబర్ 17వ తేదీ నుండి
జనవరి 14వ తేదీ వరకు గోదారంగనాథుల యొక్క అనుగ్రహం కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండల భక్తులచే ముత్యాలంపాడులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో తెల్లవారుజామున అనగా బ్రాహ్మీ ముహూర్తంలో సరియగు 5 గంటల నుండి 6 గంటల వరకు విశేషమైన శ్లోకం సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదత్ సిద్ధి సాధన అనే శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం జరుగుతుంది. గోదాతల్లి లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ భూమి మీద అవతరించి మనం రంగనాథుని ఎట్లా కొలవాలి, ఎలా కొలిస్తే రంగనాథుడు మనకు వశమవుతాడు అని తెలియజేయడం కోసం ఆవిడ జన్మ ఎత్తి ఈ భూమి మీద నడయాడి ఎట్లా భక్తితో ప్రవర్తించాలి అనేది మనందరికీ నేర్పి ఆ విధంగా చేస్తే ఇహలోకంలో కావాల్సిన సౌభాగ్యాన్ని, పరలోకంలో కావాల్సిన మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు స్వామివారిని తెలియజేసింది. అదే మాదిరిగా మనం వేద సమానమైన వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని గత 32 సంవత్సరాల బట్టి నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా బాబా మందిరంలో జరుగుతోంది. కావున భక్తులందరూ తెల్లవారుజామున తప్పనిసరిగా ఈ విశేషమైన కార్యక్రమానికి ఇచ్చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పాల్గొని అనంతమైన పుణ్యాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని, అనంతమైన సౌభాగ్యాన్ని, అనంతమైన ఆరోగ్యాన్ని పొంది జీవిందురుగాక. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సినీ హీరోలు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రాణా పుట్టినరోజు వేడుకలను వెంకటేష్ రాణా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వాంబే కాలనీలోని అమ్మ ఆదరణ సేవా సంస్థ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. గత సంక్రాంతికి తమ హీరో చిత్రం అద్భుతమైన రికార్డులు సృష్టించిందని, మళ్లీ ఈ సంవత్సరం మేలో మరొక సినిమా ద్వారా ఆ రికార్డును తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సినీ హీరోలు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రాణా పుట్టినరోజు వేడుకలను వెంకటేష్ రాణా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వాంబే కాలనీలోని అమ్మ ఆదరణ సేవా సంస్థ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ రాణా ఫ్యాన్స్ స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ పసుపులేటి లక్ష్మీనాయుడు మాట్లాడుతూ, డిసెంబర్ 13న వెంకటేష్, డిసెంబర్ 14న రాణా పుట్టినరోజులు సందర్భంగా తాము ఈ వేడుకలను పండగలా జరుపుకుంటున్నామని తెలిపారు. గత సంక్రాంతికి తమ హీరో చిత్రం అద్భుతమైన రికార్డులు సృష్టించిందని, మళ్లీ ఈ సంవత్సరం మేలో మరొక సినిమా ద్వారా ఆ రికార్డును తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎళ్లవేళలా సహకారం అందిస్తున్న దగ్గుపాటి సురేష్ బాబుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజయవాడ వెంకటేష్ ఫ్యాన్స్ తరపున సాయిరాం మాట్లాడుతూ, వెంకటేష్ బాబు 65వ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకటేష్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, అది కూడా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. అలాగే మేలో త్రివిక్రమ్తో చేయబోయే సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీను, నారాయణ, సాంబశివరావు, యూసఫ్, శ్రీనివాస్, ప్రవీణ్, అవినాష్, దిలీప్, రమణ, ఈసుబ్, నారాయణ, సాయి, పవన్ తదితర అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 13 మా హీరో దగ్గుబాటి వెంకటేష్ గారు పుట్టినరోజు వేడుకలు అన్ని చోట్ల కూడా పండగలాగా ముందే మాకు సంక్రాంతి వచ్చేసింది. ఈరోజు మా హీరో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనవరి సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన రికార్డులు, మరి ఆ రికార్డులు ఇంతవరకు కూడా ఎవరు కూడా దరికి రాలేరు. మళ్ళీ ఈ సంవత్సరం ఈసారి మేము మేలో మరొక సినిమా ద్వారా మళ్ళీ ఆ రికార్డును మేమే తిరగరాస్తాం. అలాగే మా హీరో వెంకటేష్ గారు కానీ, మరి రేపు డిసెంబర్ 14 రాణాబాబుది కానీ ఇద్దరివి కూడా పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటున్నాము. ఎల్లవేళలా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా దగ్గుబాటి సురేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, విజయవాడ వెంకటేష్ ఫ్యాన్స్ తరపున పసుపులేటి సాయిరాము, అరండల్పేట శ్రీను, నారాయణ, సాంబశివరావు, యూసుఫ్ మొదలగు అభిమానులందరూ కూడా ఎంతో ఘనంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే అన్నదానం కార్యక్రమం ఇక్కడ పేరు అమ్మ ప్రేమ ఆదరణ ఈ ఆశ్రమంలో మరి పెద్దవాళ్ళు అయినటువంటి ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మా హీరో మరి
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ మా వెంకటేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విజయవాడ అభిమానులందరూ కూడా ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేద్దామంటే ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో అందరికీ ఫుడ్ డొనేషన్ చేద్దామని నిర్ణయించుకున్నామండి. ఆ సందర్భంగానే ఇవాళ ఈ ఫుడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించిన మా వెంకటేష్ బాబు మళ్ళీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి గారితో కలిసి నటిస్తున్న సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అది కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే మేలో త్రివిక్రమ్ గారితో చేస్తున్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి మేమందరం ఆనందపడాలని కోరుకుంటున్నాము. అలాగే మా వెంకటేష్ బాబు ఇది 65వ పుట్టినరోజు అండి. రేపు మా రాణాబాబు పుట్టినరోజు కూడా ఉండటం మూలంగా ఇద్దరిది కలిసి ఒకేసారి అకేషన్ చేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మా వెంకటేష్ బాబు మరెన్నో జరుపుకుని మా అభిమానులందరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే విక్టరీ వెంకటేష్ బాబు. విజయవాడ సికామణి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ నవాబ్స్ అవుట్లెట్ను ప్రముఖ నటులు అమర్దీప్, శోభా శెట్టి, బ్రాండ్ అంబాసిడర్ టేస్టీ తేజతో పాటు సెంట్రల్ నియోజకవర్గ యువ నాయకుడు బోండా రవితేజ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో తొలిసారిగా ఇరానీ నవాబ్స్ అవుట్లెట్ను ప్రారంభించిన ఫ్రాంచైజీ ఓనర్లు ఉదయ్ సురేష్లను అభినందించారు. ఈ కార్యక్రమానికి యువ నాయకుడు రవితేజ అందించిన సహకారాన్ని మరువలేనిదని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కు పైగా ఇరానీ నవాబ్స్ అవుట్లెట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ప్రతి నెల కనీసం 4 నుంచి 5 కొత్త అవుట్లెట్స్ ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో తొలిసారిగా ఇరానీ నవాబ్స్ అవుట్లెట్ను ప్రారంభించిన ఫ్రాంచైజీ ఓనర్లు ఉదయ్ సురేష్లను అభినందించారు. కార్యక్రమానికి యువ నాయకుడు రవితేజ అందించిన సహకారాన్ని మరువలేనిదన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కు పైగా ఇరానీ నవాబ్స్ అవుట్లెట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ప్రతి నెల కనీసం 4 నుంచి 5 కొత్త అవుట్లెట్స్ ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ బ్రాండ్కు విశేష ఆదరణ లభిస్తోందని, వేగంగా దేశమంతటా విస్తరిస్తున్నాయని చెప్పారు. ఇతర టీ స్టాల్స్తో పోలిస్తే ఇరానీ నవాబ్స్ ప్రత్యేకతగా లైసెన్స్ పొందిన ప్రీమియం టీ పౌడర్ మాత్రమే వినియోగిస్తామని, పాలలో ఒక్క చుక్క నీరు కూడా కలపకుండా నాణ్యత, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. మరి ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సికామణి సెంటర్లో నూతనంగా ప్రారంభమవుతున్న ఇరానీ నవాబ్స్ చాయ్ సెంటర్ దగ్గరికి ప్రారంభోత్సవానికి రావడం జరుగుతూ ఉంది. మరి ఇందులో కొత్తగా ఈ నూతన కార్యక్రమానికి నాతో పాటు మన ప్రముఖ యాక్టర్స్ శోభా శెట్టి గారు కానీ, అమర్దీప్ కానీ, మన టేస్టీ తేజ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయటం ఆనందకరం. ఎప్పుడూ కూడా ఈ సెంటర్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ఇలాంటి కొత్త సంస్కృతికి, కొత్త కల్చర్కి ఎప్పుడూ కూడా ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మన హైదరాబాద్లో ఎక్కువగా ఉండే టీ కల్చర్ని ఇప్పుడు మన విజయవాడలో ఉన్న టీ లవర్స్కి దగ్గరగా మంచి నాణ్యమైనటువంటి మరి అదేవిధంగా హైజీన్ క్లీన్గా ఉండే పరిసరాల్లో టీని, ఛాయ్ని మనందరికీ తక్కువ ధరల్లో అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాజమాన్యం అందరికీ కూడా మన ఎంవీఆర్ గారు, ఫౌండర్ అధినేత అయినటువంటి ఎంవీఆర్ గారికి, అదేవిధంగా ఈ బ్రాంచ్ ఓనర్ అయినటువంటి సురేష్ మరియు వేణుకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ బ్రాంచ్కి విచ్చేసి వీళ్ళు ఇచ్చే ఈ యొక్క టీని అందరూ కూడా టేస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకేనా అండ్ ఫస్ట్ విజయవాడ వాసులందరికీ నమస్కారం అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాకు విజయవాడలో ఇరానీ నవాబ్ చాయ్ని అయితే ఇనాగ్రేట్ చేయడానికి నేను, నాతో పాటు అమర్దీప్, శోభా శెట్టి, వీళ్ళందరూ రవితేజ గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు వచ్చినందుకు. అండ్ ఇలాంటి బ్రాంచెస్ మరిన్ని పెట్టాలి, మీ అందరి సహకారం మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అందరికీ నమస్కారం. సో ఇరానీ నవాబ్ చాయ్స్ ఓపెనింగ్కి ఈరోజు మా ఫ్రెండ్ తేజ గారితో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ తొందరలో మీ ముందుకి సుమతి శతకం అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. సో ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అండ్ టీజర్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ డిసెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ వార్మ్ వెల్కమ్ ఇన్ విజయవాడ. సీ యూ సూన్. థ్యాంక్ యూ. ఈయన ఉదయ్, ఈయన సురేష్ గారు. మన ఈ అవుట్లెట్ విజయవాడలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది వీళ్ళు ఈ ఫ్రాంచైజీకి ఓనర్స్. అండ్ మన రవితేజ గారు కూడా వచ్చారు, మీకు తెలుసు, అందరు చూశారు. ఆయన కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు. చాలాసేపు ఇక్కడ ఉన్నారు, 1.5 hour లేట్ అయినా కూడా మన గురించి చాలా టైం ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనకు చాలా టైం ఇచ్చారు. చాలా హ్యాపీ ఫర్ దాట్. అండ్ మన అమర్దీప్ గారు, శోభా శెట్టి గారు అండ్ టేస్టీ తేజ ఆబ్వియస్లీ మన బ్రాండ్ అంబాసిడర్. సో అందరు వచ్చారు అండ్ వెరీ హ్యాపీ క్రౌడ్, అందరూ చాలా హ్యాపీ. అండ్ స్పెషల్లీ మా ఓనర్స్ని మీరు అడగాలి బయట వాళ్ళు ఏం చెప్తారు అనేది.
వాళ్ళకి ఓవర్వెల్మింగ్గా ఉందా లేదా. నేనైతే చాలా సాటిస్ఫైడ్ ఈ క్రౌడ్ని చూసి, ఇంత లవ్ని చూసి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 70+ అవుట్లెట్స్ జరిగాయి. అండ్ ఎవ్రీ మంత్ దెర్ ఆర్ మినిమమ్ 4 to 5 అవుట్లెట్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి మనకు. ఈ లవ్ మనకు చాలా, అంటే ఆంధ్ర తెలంగాణ ఎస్పెషల్లీ మనకు చాలా ఇష్టపడుతున్నారు. అండ్ వీఆర్ ఆల్ ఓవర్ ఇండియా, వీఆర్ స్ప్రెడింగ్ వెరీ ఫాస్ట్. అండ్ ఈ ఇయర్ వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో. అండ్ మీ ఎస్ న్యూస్, రైట్, మీ ఎస్ న్యూస్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా ప్రత్యేకతలో మీకు వీఆర్ యూజింగ్ ఓన్లీ లైసెన్స్డ్ టీ పౌడర్ విచ్ ఇస్ వెరీ ప్రీమియం. ఓన్లీ ఇండియాలో 2 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. ఇన్ దట్ టూ వీఆర్ ద వన్. సో అండ్ మన పాలలో వాటర్ కూడా మేము కలపము, నాట్ ఏ సింగిల్ డ్రాప్ అసలు కలపము. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అవుట్లెట్ వాళ్ళు ఏమైనా పాలలో వాటర్ కలపడమైనా, మన టీ పౌడర్ కాకుండా వేరే టీ పౌడర్ ఏమైనా వాడినా, we will send them a notice and we will remove them from a Irani Nawaz family. But వాళ్ళకి లాస్ట్ చేయం, so because already they have invested, so we'll just tell them just remove our Irani Nawaz boats and use it however you need it. But under Irani Nawaz boats ఎవరు ఏది తప్పు చేయడానికి లేదు. They have to use a premium tea powder, they have to always maintain a hygiene, that's it. మేము ముఖ్యంగా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి కారణం కూడా మెయిన్ టీ పౌడర్ కాన్సెప్ట్ నచ్చే. ఇతర టీ స్టాల్తో పోల్చుకుంటే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అది మన వాళ్ళకి, మన విజయవాడ లోకల్ వాళ్ళందరికీ తెలియజేయడం కోసమే మేము ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నాం. కేవలం ఈ ఫ్రాంచైజ్ మాత్రమే కాదు, ఇది ఒక టీ అనేది ఒక ఎమోషన్. టీ అనేది ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి. అది మనం ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను చాలా సెర్చ్ చేసినప్పుడు, చాలా బయట లోకల్గా చాలా వేరే టీ స్టాల్ గురించి దానికి ఎంక్వైరీ చేసినప్పుడు నేను దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అని నేను అర్థం చేసుకున్నాను. నిజంగా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంతో విజయవాడలో ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తారని మేము ఊహించలేదు. నిజంగా మా ఫౌండర్ ఎండి అయిన ఎంవీఆర్ సార్, ఈయన సపోర్ట్ వల్ల మేము ఇంత దాకా తీసుకురాగలిగాం. ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్ సక్సెస్ చేయగలిగే వాళ్ళం కాదు. నిజంగా ఇలాంటి ఫ్రాంచైజెస్ అంటే చాలా ఉంటాయి, కానీ చాలా ఒకసారి ఏదో మాట ఇచ్చేసి తర్వాత ఫేక్ న్యూస్ చేసి చెప్పి చాలా జరుగుతాయి. ఫ్రాంచైజ్కి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ టు గో ఫర్ దిస్ ఫ్రాంచైజ్. ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, సార్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటామని ప్రామిస్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం తక్షణ స్పందన. మా ఊరికి రోడ్డు లేదని చెప్పడంతో గంటల వ్యవధిలోనే చర్యలు. 2 రోడ్ల కోసం మొత్తం 6.2 కోట్ల నిధులు మంజూరు. మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి లోకేష్. పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తానని విద్యాశాఖ మంత్రిగా హామీ. కలిసికట్టుగా పాఠశాలను బలోపేతం చేద్దామని పిలుపు. అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం. ల్యాండ్ పుల్లింగ్కు భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు. సమీకరణ కుదరకపోతే వచ్చే నెలలో భూసేకరణ నోటిఫికేషన్. కాగ్నిజెంట్ రాకతో వేలాదిగా ఉద్యోగ అవకాశాలన్న మంత్రి వాసంశెట్టి. గత ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి హబ్గా మారిందని విమర్శ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.